Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for AP District and Subordinate Courts exam के संबंधिंची Indian Constitution important concepts and this is the session 1 of this crash course. So ఒక 3 videos లో Indian Constitution కి సంబంధించిన అన్ని important concepts ని through MCQs తోటి మనం కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డీల్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ సెషన్. అండ్ ఈ వీడియోలో మనం ఓన్లీ ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ చూస్తాం. అండ్ నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో వీ విల్ డిస్కస్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ అదర్ కాన్సెప్ట్స్. సో ఇందులో మనం మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా డిస్కస్ చేసుకోవట్లేదు. ఏవైతే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో మనం వాటి మీదే ఫోకస్ పెడతాం. ఓకే, సో దానివల్ల మీకు ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాని నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ రిలవెంట్ ఫర్ యూ. సో మీరు గనక ఫర్ ది ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us start our video and let us look into the first question of Indian preamble. So, what was the exact constitutional status of Indian Republic on 26th January 1950? అంటే ఏ రోజైతే ఇండియా ఒక రిపబ్లికన్ స్టేట్ కింద మారిందో, ఎప్పుడైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందో ఆ రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి? డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒక ప్రియాంబుల్ని చూసాం అనుకోండి, మనకి 5 వర్డ్స్ కనిపిస్తాయి: సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. కానీ ఇక్కడ క్వశ్చన్లో క్యాచ్ ఏంటి? 26th January 1915. నేను మొన్న యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాను రిలేటెడ్, ఒక పోల్ క్రియేట్ చేసి ఈ క్వశ్చన్ పెట్టాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీనికి పెడుతున్నారు కరెక్ట్ ఆన్సర్, బట్ దట్ ఈజ్ రాంగ్. ఓకే, ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ ఇది. వై? బికాస్ 26th January 1915 ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ తర్వాత యాడ్ చేశారు. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే మనకి ప్రియాంబుల్లో పైన ఇస్తారనమాట. సో ప్రియాంబుల్లో ఉండే పదాలు ఇవి. సో అవి మన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని చెప్తాయి. ఓకే, ఇప్పుడు మీరు కొద్దిగా దీన్ని ఇంకా డ్వెల్ చేశారనుకోండి, కొంతమంది ఏమంటారంటే ఇండియా దానికి ముందు కూడా సోషలిస్ట్, ఈ 2 వర్డ్స్ యాడ్ చేయడానికి ముందు కూడా మనం సెక్యులర్ కంట్రీయే, దానికి ముందు కూడా సోషలిస్ట్ కంట్రీ అని. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కాదు. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే ప్రియాంబుల్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి అని. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ అమెండ్మెంట్ ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ వర్ యాడెడ్? సో ఇది అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సేమ్ దానికి కనెక్షన్లోనే ఇది. సో మనం ఇండియా ఫస్ట్ ప్రియాంబుల్లో మనకి టాప్ కనిపించేవి ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, సో అక్కడ మనకి పైన 5 పదాలు కనిపిస్తున్నాయి చూసారా? సో అవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్టేటస్ని చెప్తాయి అన్నమాట. సో ఇన్ ఏ వే లైక్ అవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్టేటస్ అది. ఓకే, సో సోషలిస్ట్ అనేది, సెక్యులర్ అనేది, ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబుల్లో ఇంక్లూడ్ చేశారు? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1979, 42nd ఆఫ్ 1976, 40th ఆఫ్ 1976 or 38th ఆఫ్ 1975. కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీనికి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సోషలిస్ట్, సెక్యులర్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనే పదాల్ని మన ఇండియన్ ప్రియాంబుల్, మన ప్రవేశికలో వీటిని ఇంక్లూడ్ చేశారనమాట. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్నే మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఓకే, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రాజ్యాంగంలో ఎన్నో సవరణలు జరిగాయి, ఎన్నో అమెండ్మెంట్స్ జరిగాయి. అయితే ఈ పర్టికులర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మేజర్ చేంజెస్ జరిగాయి అనమాట, చాలా చేంజెస్ జరిగాయి. అందుకు దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Who moved the objective resolution on 13th December 1946 which later became the basis for preamble? 13th December 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని ఒకళ్ళు పాస్ చేశారు, ఒకళ్ళు ప్రవేశపెట్టారు. అండ్ ఇది 22nd January 1947 పాస్ అయింది.
ఓకే, రెజల్యూషన్ 13th December 1946 ప్రవేశపెడితే 22nd January 1947 ఇది పాస్ అయ్యింది, ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనే దాన్ని. తర్వాత ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యిందో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషనే ప్రియాంబుల్ అయ్యిందనమాట. అయితే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ జవహర్లాల్ నెహ్రూ. What is the answer for this? Answer for this is option D, Jawaharlal Nehru, the first Prime Minister of India. ఓకే, సో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనే దాన్ని ప్రవేశపెట్టారనమాట. సింపుల్ గా చెప్తాను, లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు ద డీప్ కాన్సెప్ట్ హియర్. అసలు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏంటంటే, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీట్ అయిన తర్వాత, అసలు ఎందుకు మీట్ అయింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఎందుకు ఏర్పడింది? ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ ని తయారు చేయడానికి. అయితే వీళ్ళు కాన్స్టిట్యూషన్ తయారు చేయాలంటే అసలు ఏ ఉండాలా కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ ఒకటి వాళ్ళకి ఒక బేసిక్ థింగ్ కావాలి కదా, అదే ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది తెలియాలి వాళ్ళకి. ఓకే, ఫస్ట్ వాళ్ళు తయారు చేసుకున్న బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం కంప్లీట్ అయ్యిందో, ఈ స్టార్టింగ్ లో వీళ్ళు పాస్ చేసిన ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ కి కొన్ని మోడిఫికేషన్స్ చేసి ప్రియాంబుల్ అనే దాన్ని పెట్టారు. ఓకే, సో దీన్ని పాస్ చేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. Now let us move to the next one. The ideals and objectives outlined in the preamble have been further elaborated in. Preamble lo kanipinche ideals and objectives. Ideals ante, so we have this sovereign, social, secular ivanni unnai chusara, davi ideals antam. And objectives ante equality, fraternity, justice ivanni untayi, avi objectives. So ivanni manaki మిగతా కాన్స్టిట్యూషన్ లో ఎక్కడెక్కడ కనిపిస్తాయి. దీన్ని ఇంకా ఎక్కడ ఎలాబరేట్ చేసి ఉంది మన కాన్స్టిట్యూషన్ లో? ఫండమెంటల్ రైట్స్ లో ఉందా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందా, లేకపోతే ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉందా, లేదా అన్నిట్లోనూ ఉందా? ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ డి. ఓకే, సో ప్రియాంబుల్లో ఉన్న ఏవైతే ఈ వి హ్యావ్ దిస్ ఈక్వాలిటీ ఉంటుంది, జస్టిస్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ లో కనిపిస్తాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కనిపిస్తాయి, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా కనిపిస్తాయి. ఓకే, సో అందుకే ఆల్ ది అబోవ్. ఓకే, ది ఐడియల్స్ అండ్ అబ్జెక్టివ్స్ వాటిని మళ్ళీ ఫర్దర్ గా మనం ఫండమెంటల్ రైట్స్ లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా చూస్తాం. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ అ సెక్యులర్ స్టేట్. దిస్ మీన్స్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియాని ఒక సెక్యులర్ స్టేట్ కింద మార్చింది, సెక్యులర్ స్టేట్ అని చెప్తోంది. సో అసలు సెక్యులర్ అంటే ఏంటి? మనకి ఇన్ జనరల్ గా సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే, స్టేట్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ రిలీజియస్ యాక్టివిటీస్. ఓకే, కంట్రీ ఎటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే, దీన్ని సెక్యులర్ అని అంటారు. అయితే చాలా కంట్రీస్ లో సెక్యులరిజం ఎలా ఉంటుంది అని అంటే, ఆ కంట్రీ గవర్నమెంట్ అసలు ఏ రిలీజియన్ ని ఫాలో అవ్వదు అండ్ ఏ రిలీజియన్ ని ప్రమోట్ చేయదు. మరి అయితే ఇండియా యొక్క సెక్యులరిజం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ, రిలీజియస్ వర్షిప్ ఈజ్ నాట్ అలౌడ్. మన ఇండియాలో రిలీజియస్ వర్షిప్ లేదా? ఎస్, ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. రిలీజియన్స్ ఆర్ ప్యాట్రనైజ్డ్ బై స్టేట్. ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా ఒక పర్టికులర్ రిలీజియన్, ఒక వన్ పర్టికులర్ రిలీజియన్ కి ప్యాట్రనైజ్ చేస్తోందా, అంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోందా, మిగిలిన రిలీజియన్స్ ని తక్కువ చేస్తోందా? నో. థర్డ్, ద స్టేట్ రిగార్డ్స్ రిలీజియన్స్ యాజ్ ఎ ప్రైవేట్ అఫేర్ అండ్ డస్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ దిస్ బేసిస్. అంటే రిలీజియన్ బేసిస్ మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు, అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రిలీజియన్ ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ అఫేర్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇండియన్ సెక్యులరిజం ని పాజిటివ్ సెక్యులరిజం అంటాం. అంటే ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకి ఇండియాకి పర్టికులర్ ఇండియాకి ఎటువంటి స్టేట్ రిలీజియన్ లేదు. బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ ఇస్ ఎ థియోక్రటిక్ కంట్రీ, బంగ్లాదేశ్ లో ఇస్లాం అనే రిలీజియన్ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, శ్రీలంక ఇలాంటి కంట్రీస్ కి ఒక స్టేట్ అఫీషియల్ రిలీజియన్ ఉంది. వెరాజ్ ఇండియాకి ఎటువంటి స్టేట్ రిలీజియన్ లేదు. ఇండియా ఇస్ అ సెక్యులర్ స్టేట్. బట్ యుఎస్ఏ కూడా సెక్యులర్ స్టేటే, కానీ యుఎస్ఏ సెక్యులరిజం నెగటివ్ సెక్యులరిజం ఆర్ న్యూట్రల్ సెక్యులరిజం. ఇండియన్ సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం, అంటే మనం అన్ని రిలీజియన్స్ ని బాగా చూస్తాం అనమాట. సో హిందూయిజం ఇట్ మైట్ బి ది మోస్ట్ పాపులర్ రిలీజియన్ ఇన్ ఇండియా, కానీ అది మన ఇండియా ఒక స్టేట్ రిలీజియన్ కాదు, కంట్రీ రిలీజియన్ కాదు. స్టేట్ అంటే కంట్రీ అని అర్థం ఇక్కడ. Now let us move to the next one. The idea of preamble of Indian constitution is borrowed from the constitution of which country? ఈ ప్రైవసీగా అనే దాన్ని మనం దేని నుంచి తీసుకున్నాం, ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, దేని నుంచి అడాప్ట్ చేసుకున్నాం? యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్ ఆర్ ఆస్ట్రేలియా? ఆన్సర్ ఏంటి దీనికి? ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ ఏ, యుఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ కి కూడా ప్రియాంబుల్ ఉంది. మనం అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక ప్రియాంబుల్ ని తయారు చేసుకున్నాం. సో ఈ ఐడియాని యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్,
ద ఫ్రేజ్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ ద ప్రియాంబుల్ ఇంప్లైస్. స్టార్టింగ్లో ఒకసారి మీరు ప్రియాంబుల్ చూసారనుకోండి, ప్రియాంబుల్ చదవండి, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు చదవాల్సి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కూడా ప్రియాంబుల్ అనేదాన్ని. సో స్టార్టింగ్లో మనకి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాన్ని మనం సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సోర్స్ ఆఫ్ పవర్ అని అంటాం. ఇక్కడ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ద బ్రిటిష్ పార్లమెంట్ మేడ్ ది కాన్స్టిట్యూషన్. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి తయారు చేసి ఇచ్చారా కాన్స్టిట్యూషన్? బ్రిటిష్ పార్లమెంట్ తయారు చేసిందా? ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఇంపోజ్డ్ బై ద ప్రెసిడెంట్. సో ఇక్కడ వీ ద పీపుల్ అంటే ప్రెసిడెంట్ మాట్లాడుతున్నట్ట, లేకపోతే ద కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్ బై అండ్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజలు వాళ్ళ కోసం వాళ్ళచే తయారు చేయబడ్డ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారా, లేకపోతే ద గవర్నమెంట్ డ్రాఫ్టెడ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఆ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్ బై అండ్ ఫర్ ది పీపుల్. ఇట్ వాజ్ మేడ్ బై ది ఇండియన్స్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ది ఇండియన్స్. ప్రజలు ఇండియన్స్ చేశారు, ఇండియన్స్ కోసం చేసింది. ఓకే, భారతీయులు చేశారు దీన్ని అండ్ భారతీయుల కోసం చేసుకుంది. ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఒక ఎలక్టెడ్ బాడీ క్రియేట్ అయింది అండ్ వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. ఇక్కడ వీ ద పీపుల్ అంటే ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళు కూడా, అంటే ఈ దేశ ప్రజలందరినీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక ఇండైరెక్ట్ వేలో ఎన్నుకున్నారు వాళ్ళని, బట్ అయినా కానీ వాళ్ళు ఈ ఇండియన్స్ అందరినీ, ఇప్పుడున్న భారతదేశ ప్రజలందరినీ కూడా వాళ్ళు అప్పుడు రిప్రజెంట్ చేస్తున్నట్టే. అందుకు వీ ద పీపుల్ అంటే ఏంటి? ఎంటైర్ ఇండియన్స్. సో బై అండ్ ఫర్ ద పీపుల్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ సి. వేరేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ విచ్ కేస్ డి ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ప్రియాంబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. స్టార్టింగ్ డేస్లో ప్రియాంబుల్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు అని అన్నారు. తర్వాత ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ అని అన్నారు. అయితే ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ కేసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి ఏంటంటే బేరుబారి యూనియన్ కేస్. 1960లో ఈ బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగం కాదు, అది జస్ట్ ఒక సమరీ లాంటిది అంతే, అదొక క్రక్స్, మొత్తం జస్ట్ చెప్తుంది కాన్స్టిట్యూషన్కి సంబంధించి. బట్ ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదని చెప్పింది బేరుబారి యూనియన్ కేసు ఆఫ్ 1960. అయితే మళ్ళీ 1973లో సుప్రీంకోర్టు దాని డిసిషన్ని చేంజ్ చేసుకుంటే ఏం చెప్పిందంటే కేశవానంద భారతి కేసు ఆఫ్ 1973 విచ్ ఈస్ అ ట్రేడ్ మార్క్ కేస్ ఇన్ అవర్ కంట్రీస్ హిస్టరీ. ఈ కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం, ప్రియాంబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ బి, కేశవానంద భారతి కేసు ఆఫ్ 1973. అండ్ ఇదే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే ఒక దాన్ని కూడా ఇచ్చింది. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్నిటిని మనం చేంజ్ చేయకూడదు, పార్లమెంట్ కొన్నిటిని చేంజ్ చేయకూడదు. ఆర్టికల్ 368 ఇది అమెండ్మెంట్ పవర్స్ ఇస్తుంది అనమాట పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్లో ఎమెండ్ చేయడానికి. అయితే ఈ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏదైనా కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేస్తున్నారు అనుకోండి, నేను ఇప్పుడు మీకు ఒక లిస్ట్ ఇస్తాను, ఈ బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి లిస్ట్ ఇస్తుంది, ఇచ్చి మీరు వీటిని చేంజ్ చేయకూడదు. ఎందుకంటే మీరు వీటిని చేంజ్ చేశారనుకోండి కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్లేవర్ పోతుంది, కాన్స్టిట్యూషన్ యొక్క ఆ ఫీచర్స్ అన్నీ పోతాయని చెప్పింది అనమాట. సో అలా ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చింది ఈ కేశవానంద భారతి కేసులో. Now let us move to the next one. What does the term republic in the preamble mean? So, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. So, last padam republic ఉంది కదా. అండ్ ఇండియా ఎప్పుడు ఒక రిపబ్లికన్ కంట్రీ కింద మారింది? 26 జనవరి 1915 రిపబ్లికన్ కంట్రీ కింద మారింది. సో ఇప్పుడు ఇండియా రిపబ్లికన్ కంట్రీ కింద అయ్యింది కదా. అసలు ఈ రిపబ్లిక్ అంటే ఏంటి? మనం ఇండియాలో రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో 26 జనవరిన మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఈ ఆప్షన్స్ చూసేద్దాం, దాని తర్వాత మీకు రిపబ్లిక్ అంటే ఏంటో చెప్తాను. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ హెరిడేటరీ. హెరిడేటరీ అంటే వారసత్వం. ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది. సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, తండ్రి చనిపోయిన తర్వాత కూతురు రక్త సంబంధికులే వాళ్ళు రాజు కానీ రాణి కానీ అవుతున్నారు. సో దాన్ని ఏమంటాం మనం? మొనార్కీ అంటాం. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ హెరిడేటరీ. సో ఫస్ట్ అయితే కాదు, మన ఇండియాలో అలాంటి వారసత్వం లేదు. దెర్ ఈస్ నో హెడ్ ఆఫ్ ది స్టేట్. సో కంపల్సరీగా మన కంట్రీకి అయితే ఒక హెడ్ ఉన్నారు కదా, హెడ్ ఈస్ ప్రెసిడెంట్. సో ఇది కూడా కాదు. ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, రూల్ ఆఫ్ ది కింగ్, నో. సో ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రెసిడెంట్ జనాల చేత ఎన్నుకోబడ్డవాడు. మన ఇండియాలో మనం డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకోం, ఒక ఇండైరెక్ట్ మెథడ్లో ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం.
ఓకే, అయినా కానీ ఇక్కడ ఎలక్షన్స్ జరిగే ఎందుకుంటున్నారు కదా. సో అందుకు రిపబ్లిక్ అంటే ఏంటి, ఎలక్టెడ్ హెడ్ ఉన్నారనుకోండి ఏదైనా ఒక కంట్రీకి, అప్పుడు మనం ఆ కంట్రీని రిపబ్లికన్ కంట్రీ అని అంటాం. ఓకే, సో 1950 26 జనవరి 1950 ఇండియా యొక్క డొమినియన్ స్టేటస్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు ఇండియా బ్రిటిష్ యొక్క డొమినియన్ స్టేటస్ కింద ఉంది. ఓకే, సో మనం ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ని కంప్లీట్గా ఫోర్స్లోకి తీసుకొచ్చామో అప్పుడు, అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఇండియాకి డొమినియన్ స్టేటస్ పోయి రిపబ్లిక్ అనే కంట్రీ కింద మారింది, ఒక రిపబ్లికన్ కంట్రీ కింద మారింది. సో ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఓకే, నౌ లెటర్స్ దీనికి ఇంకొక డెఫినేషన్ ఉంది, అది కూడా చెప్పాలి మీకు. ఒకటి ఏంటంటే ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, రెండో డెఫినేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళే ఆ కంట్రీకి హెడ్ అవుతారో అప్పుడు మనం రిపబ్లిక్ అంటాం. అండ్ అలాగే ఒక రిలీజియన్కి కానీ లేదా ఒక కమ్యూనిటీకి కానీ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మట్టుకే ఆ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనే పొజిషన్ ఓపెన్ అయి ఉండకూడదు, అందరికీ ఉండాలన్నమాట. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలా డిజైన్ చేయబడింది, అలాగే రిపబ్లిక్ అనేది కూడా దాని సెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చామనుకోండి, రైట్ ఫ్రమ్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారి వరకు డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ జెండర్స్. సో ఇలాగా మనకి చాలా మంది we have men, we have women, we have people from scheduled class, we have people from general category. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఒక పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే లేరు. సో అందుకు ఇండియా ఇస్ ఎ రిపబ్లికన్ కంట్రీ. నౌ లెట్ us move to the last question in this particular topic. Which committee recommended the inclusion of socialist, secular and unity and integrity of the nation in preamble? So ఈ పర్టికులర్ పదాలని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ప్రియాంబుల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం వీటిని ఇంక్లూడ్ చేశారు? సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ, సర్కారియా కమిషన్, పుంచి కమిషన్, సంతానం కమిషన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ ఏ, సర్దార్ స్వరణ్ సింగ్. మీకు మోస్ట్లీ అందరికీ తెలిసింది ఏంటంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్ ద్వారా, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని ఆర్టికల్ 51A ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఇంక్లూడ్ చేశారు కదా, మరి ఈ పదాలని దీనికి సంబంధం లేదేమో అని అనుకుంటారు. బట్ కరెక్ట్ థింగ్ ఏంటంటే ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీయే ఈ పదాలని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పింది అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ సర్దార్ శరణ్ సింగ్ కమిటీ. నా ఒక్కసారి మనం ప్రియాంబుల్ చూద్దాం. సో ప్రియాంబుల్లో మనకు కనిపించే పదాలు ఏంటి? సో వీ హ్యావ్ జస్ట్ మినిట్. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, దీన్ని సోర్స్ ఆఫ్ పవర్ అంటారు. తర్వాత సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, వీటిని మనం ఐడియల్స్ అంటాం. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, వీటిల్నేమో ఆబ్జెక్టివ్స్ అంటాం. దీన్ని డేట్ ఆఫ్ అడాప్షన్ అంటాం. ఇన్ ది 26th డే నవంబర్ 1949 ఈ రోజున ఈ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. అందుకే మనం 26th నవంబర్ ఎవ్రీ ఇయర్ 26th నవంబర్న కాన్స్టిట్యూషన్ డేని అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే, అండ్ 26th జనవరి 1950 ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ డేట్స్, ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? అడాప్ట్ వచ్చేసేటప్పటికి 26/11/1949. ఓకే, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? 26/01/1950. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇలాగ మనం ఒక ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేసాం. నౌ లెట్ us మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఫండమెంటల్ రైట్స్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఇవి, చాలా రైట్స్ ఉండొచ్చు, బట్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడి నుంచి కనిపిస్తుంది? మనకి ఆర్టికల్ 14 దగ్గర నుంచి ఆర్టికల్ 32 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 6 ఫండమెంటల్ రైట్స్: రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇవి 6 ఫండమెంటల్ రైట్స్. సో రైట్ టు ఈక్వాలిటీ నేను ఫస్ట్ ఒకసారి జస్ట్ చెప్పేస్తాను, దాని తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం, డోంట్ వరీ.
సో రైట్ టు ఈక్వాలిటీ మనకి 14 నుంచి 18 వరకు ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ అనేది 19 నుంచి 22 వరకు ఉంటుంది. ఎక్స్ప్లాయిటేషన్ అనేది 23 అండ్ 24. దెన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది మనకి 25 to 28. అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేది 29 and 30. అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఆర్టికల్ 32. సో ఇలాగా మనకి 14 నుంచి 32 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుందాం. రైట్, నౌ లెట్ us మూవ్ ఇన్ టు దీస్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు ప్రాపర్టీ. ఇందులో ఫండమెంటల్ రైట్ కానిది ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రైట్ టు ఫ్రీడమ్ అనే దాని ప్రకారం అండర్ ఆర్టికల్ 19లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కనిపిస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది ఆర్టికల్ 14 to 15 దగ్గర నుంచి చూసిన మనం రైట్ టు ఈక్వాలిటీ ఉంది చూసారా, అందులో మనకి ఈ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది కనిపిస్తుంది. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది ఆర్టికల్ 32 ప్రకారం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఫండమెంటల్ రైట్ కింద కనిపిస్తుంది. బట్ వేరాస్ దిస్ రైట్ టు ప్రాపర్టీ, ఇది ప్రీవియస్గా ఒక ఫండమెంటల్ రైట్ అయితే ప్రెసెంట్ ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ఇది జస్ట్ ఒక కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్. ప్రీవియస్గా ఇది ఆర్టికల్ 31లో ఉండేది, అయితే దీని తర్వాత 1979-78లో దీన్ని రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ కింద తీసేశారనమాట. సో ఎట్ ప్రెసెంట్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ డి, బికాస్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నో మోర్ ఏ ఫండమెంటల్ రైట్. స్టార్టింగ్ లో 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఎట్ ప్రెసెంట్ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, నౌ లెట్ us move to the next one. Which of the following can a court issue for the enforcement of fundamental rights? సో కోర్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ని జనాలకు ఇవ్వడానికి దేన్ని యూజ్ చేయొచ్చు? ఒకవేళ మీ ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయ్యాయి అనుకోండి, సో గవర్నమెంట్ కానీ కొన్ని ఆర్టికల్స్కి అయితే ఇండివిజువల్స్ కానీ మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యేలా చేస్తున్నారు అనుకోండి, అంటే మీ ఫండమెంటల్ రైట్స్ మీకు ఇవ్వట్లేదు అనుకోండి, మీ ప్రాథమిక హక్కుల్ని మీరు ఎంజాయ్ చేయకుండా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు, పర్టికులర్గా సుప్రీం అండ్ హైకోర్ట్. అయితే ఆ టైంలో కోర్ట్ మీకు ఆ ఫండమెంటల్ రైట్ ఇవ్వడానికి ఒకటి ఇష్యూ చేస్తుంది, ఒక ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ లాంటిది ఒకటి ఇష్యూ చేస్తుంది. దాన్ని ఏమంటారు? డిక్రీ, ఆర్డినెన్స్, రిట్ ఆర్ నోటిఫికేషన్. దీన్ని రిట్ అంటారు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, రిట్. ఓకే, రిట్స్. సో మనం ఈ రిట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను జ్యుడిషియరీకి సంబంధించి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దిస్ ఇండియన్ జ్యుడిషియరీ అని. సో ఆ వీడియో ఒకసారి చూడండి, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మనం ఈ హైకోర్ట్స్కి సంబంధించి, సుప్రీంకోర్టుకి సంబంధించి, జడ్జెస్కి సంబంధించి, సో అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం అందులో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అందులో రిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నో నీడ్ టు వరీ, ఇందులో కూడా మనం ఈ రిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం, లాస్ట్లో చూపిస్తాను మీకు. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్? సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ పార్ట్లో ఉంటుంది? సో వేర్ వీ కెన్ సీ దీస్ ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 1లో మనకి యూనియన్ కనిపిస్తుంది, యూనియన్ అండ్ ఇట్స్ స్టేట్స్. పార్ట్ 2లో సిటిజన్షిప్. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కనిపిస్తాయి. పార్ట్ 4A లో ఫండమెంటల్ డ్యూటీస్ కనిపిస్తాయి. ఓకే, సో ఇన్ దిస్ వే మనకి ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడ ఉంటాయి? పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. నౌ లెట్ us move to the next question. The concept of fundamental rights is adopted from. సో ఏ కంట్రీ నుంచి మనం ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నాం? రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ నుంచి ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి 10th అమెండ్మెంట్ ద్వారా వాళ్ళు బిల్ ఆఫ్ రైట్స్ అనే దాన్ని ఒకటి తెచ్చుకున్నారనమాట. సో ఆ బిల్ ఆఫ్ రైట్స్ నుంచే మనం ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. సో ఇది యుఎస్ఏ నుంచి అడాప్ట్ చేసుకుంది. సో మీరు చూసినట్టయితే మనం ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ప్రియాంబుల్ కూడా యూఎస్ఏ నుంచి, ఫండమెంటల్ రైట్స్ కూడా యూఎస్ఏ నుంచి, అలాగే రష్యా నుంచి, యూకే నుంచి, జపాన్ నుంచి, సౌత్ ఆఫ్రికా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఇలా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. సో నేను ఏమనుకుంటున్నానంటే ఈ సోర్సెస్కి సంబంధించి మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సోర్సెస్కి రిలేటెడ్గా
మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో అన్నీ చదవాల్సిన అవసరం లేదు, బట్ ఏవైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో అండ్ దిస్ ఇస్ నో వే రిలేటెడ్ టు మీ, ఇది నాది కాదు. సో ఐ బాట్ ఇట్, మనకి గూగుల్లో ఉంది ఇది. సో మీరు ఇది కాకుండా వేరే చూసిన ప్రాబ్లం లేదు. ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ ఒక 4 అండ్ ఇక్కడ ఒక వీ హ్యావ్ 7 ఉన్నాయి మొత్తం టోటల్గా. సో ఇందులో ఉన్నవన్నీ కూడా మీరు చదివి గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ లాంటివి తీసుకున్నారు. అండ్ అలాగే యూఎస్ఏ నుంచి వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్. మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాం ప్రెసిడెంట్ని ఎలా ఇంపీచ్ చేస్తారు. అండ్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియోలో, ఆ ప్రెసిడెంట్ని ఎలా ఇంపీచ్ చేస్తారు ప్రొసీజర్ అంతా కూడా చెప్పాను. అండ్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అండ్ కోర్ట్, ఐ థింక్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ చెప్పలేదు, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ గురించి చెప్పాను. బట్ ప్రెసిడెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, అప్పుడు చెప్తాను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో. అండ్ కోర్ట్ జడ్జెస్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవన్నీ కూడా యూఎస్ఏ నుంచి తీసుకుందాం. యూకే నుంచి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం, సింగిల్ సిటిజన్షిప్, రూల్ ఆఫ్ లా. ఐర్లాండ్ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ని మనం ఇండైరెక్ట్ వేలో ఎలక్ట్ చేసుకుంటాం, ఆ మెథడ్ని కూడా ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. కెనడా నుంచి మనం క్వాసీ ఫెడరల్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం, ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ అండ్ రెసిడ్యూరీ పవర్స్ సెంటర్ దగ్గర ఉండేలాగా. ఆస్ట్రేలియా నుంచి కాన్కరెంట్ లిస్ట్. సో మనకి 7th షెడ్యూల్లో మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సో అందులో ఉండే సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఆ కాన్కరెంట్ లిస్ట్ మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. సో ఇది ఒక రైట్, ఇది లీగల్ రైట్, మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది మనం ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాం. యుఎస్ఎస్ఆర్ అండ్ రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ అండ్ ఈ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ, అది మనం యుఎస్ఎస్ఆర్ నుంచి తెచ్చుకున్నాం. ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ అనే ఐడియా, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని ప్రియాంబుల్లో ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఐడియల్స్ ఇవన్నీ కూడా, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ రాజ్యసభకి ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ. అండ్ జర్మనీకి సంబంధించి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ ఎలా సస్పెండ్ అవుతాయి, దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. సో మనం అది కూడా చూద్దాం. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ నేమో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాం. అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి కొన్ని, అది మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. అండ్ జపాన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సోర్సెస్. మీ దగ్గర వేరే ఏమైనా అథెంటిక్ సోర్స్ ఉందంటే మీరు దాని నుంచి కూడా వీటిని చదవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సోర్సెస్. నౌ లెట్ us move to the next question. Any fundamental right can be suspended by an order of president under Article 359 except, అంటే ఎప్పుడైతే ఇండియా నేషనల్ ఎమర్జెన్సీకి వెళ్తుందో ఆర్టికల్ 359 ప్రకారం ప్రెసిడెంట్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు. అయితే ఏ ఫండమెంటల్ రైట్ని ఆర్డర్ ఇష్యూ చేసినా కూడా సస్పెండ్ చేయలేరు ప్రెసిడెంట్. సో వాట్ ఆర్ దోస్ ఫండమెంటల్ రైట్స్? ఆర్టికల్ 19, ఆర్టికల్ 14 and 19, ఆర్టికల్ 23, ఆర్టికల్ 20 and 21. So what is the correct answer for this? The correct answer for this is option D, article 20. So article 20 and 21. ఆర్టికల్ 20 ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఇప్పుడు ఏదైనా ఒక అఫెన్స్ చేశారనుకోండి, వాళ్ళు అరెస్ట్ అవుతున్నారనుకోండి, ఆ టైంలో కూడా వాళ్ళకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అండ్ వాటిని అసలు వైలేట్ చేయకూడదు. అండ్ ఆర్టికల్ 21 ఏంటి? పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ 2 ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఈవెన్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆ టైంలో కూడా ఎటువంటి ఆర్డర్ చేత ఈ ఆర్టికల్ 20 and 21 సస్పెండ్ అవ్వవు కంప్లీట్గా. ఓకే, ఆర్టికల్ 359 ప్రకారం. నెక్స్ట్, ఇలా నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఫస్ట్ సస్పెండ్ అయిపోయే ఫండమెంటల్ రైట్ ఏంటి? ఆర్టికల్ 19, రైట్ టు ఫ్రీడమ్ అనేది వెంటనే సస్పెండ్ అయిపోతుంది. దానికి ఎటువంటి ఆర్డర్ కూడా అవసరం లేదు. ది బేసిక్ అది అసలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే, నేషనల్ ఎమర్జెన్సీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటేనే ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అయిపోతుంది. వెరాజ్ ఆర్టికల్ 20 and 21 అవి ఆర్డర్ చేసినా కూడా సస్పెండ్ అవ్వవు. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ డి, ఆర్టికల్ 20 and 21. నౌ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్? ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఇచ్చిన 6 ఫండమెంటల్ రైట్స్, ఇవి అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్స్ కాదు, ఎక్సెప్ట్ 2.
ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి ఇస్తున్నట్టే ఇచ్చి గవర్నమెంట్ వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందనమాట. మీకు సింపుల్గా చెప్తాను. రైట్ టు ఫ్రీడమ్ అనే ఫండమెంటల్ రైట్ ఉంది మనకు. అందులో 6 డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రైట్ టు ఫ్రీ స్పీచ్. రైట్ టు ఫ్రీ స్పీచ్ అనే ఫండమెంటల్ రైట్ ఉంది. ఇప్పుడు నాకు రైట్ టు ఫ్రీ స్పీచ్ ఉంది కదా అని చెప్పి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయొచ్చు టు అన్ ఎక్స్టెంట్ వరకు. అంతేగాని నేను దుర్భాషలు ఆడకూడదు కదా, నేను ఇష్టం వచ్చిన తిట్టకూడదు కదా. తిట్టేసిన తర్వాత ఇది నా ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఇది అని చెప్పి నేను అనకూడదు కదా. సో ఎట్ ద సేమ్ టైం ఏం చెప్తుందంటే నీకు రైట్ టు ఫ్రీడమ్ ఇచ్చాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్ల నువ్వు హేట్రెడ్ని జనరేట్ చేయకూడదు. అండ్ ఇట్ షుడెంట్ ఇన్సైట్ వైలెన్స్, అది వైలెన్స్కి దారి తీయకూడదు. ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చిందనమాట. అలాగే నాకు ఇదే ఆర్టికల్ 19లో నాకు రైట్ టు మూవ్ ఫ్రీలీ అనే ఒక ఫండమెంటల్ రైట్ ఇచ్చింది. నేను త్రూ అవుట్ ఇండియా ఏ ప్లేస్కైనా కానీ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్రీగా అంటే డబ్బులతో కాదు, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ నేను ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ బిల్డింగ్లోకి నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా వితౌట్ ఎనీ ప్రాపర్ అప్రూవల్? వెళ్ళకూడదు కదా. అండ్ ఇస్రో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కి నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్? సో అక్కడ ఉన్న సో వీ హ్యావ్ దీస్ పారామిలిటరీ ఫోర్సెస్, వాట్ దే విల్ డు, డైరెక్ట్గా కాల్చి పాడేస్తారు. సో అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇన్ దిస్ వే ఫండమెంటల్ రైట్స్ అన్ని అబ్సల్యూట్ కాదు, దే విల్ కమ్ విత్ సమ్ రిస్ట్రిక్షన్స్. అయితే 2 ఫండమెంటల్ రైట్స్ మటుకు కంప్లీట్లీ అబ్సల్యూట్. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? ఆర్టికల్ 14 and 19 అంటే రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 21 and 17, 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ 17 ఈజ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 and 24 abolition of titles and article 24 is abolition of child labor. Article 17 and 24 ante article 17 and 24 is the correct answer. Article 17 it deals with abolition of untouchability. Article 24 it deals with abolition of child labor and beggary or abolition of child labor. So article 17 and article 24 ఈ రెండు అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్స్. అంటే వీటికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫామ్. ఈ రెండు మటుకు అసలు వైలేట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలే. ఓకే, సో అంటే ఇందులో ఎటువంటి లూప్ హోల్స్ లేవన్నమాట. 14 సంవత్సరాలకు మించిన వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు. హజార్డస్ ఇండస్ట్రీలో కానీ ఇన్ జనరల్ డొమెస్టిక్ కోర్స్లో కానీ మనం వీళ్ళని పనిలో పెట్టుకోకూడదు. మీరు ఇందులో లూప్ హోల్ ఏదైనా క్రియేట్ చేసి 14 సంవత్సరాల కంటే చిన్న వాళ్ళని మీరు ఏదైనా జాబ్లో పెట్టారనుకోండి, ఓకే, ఒక ఫ్యాక్టరీలోనో లేకపోతే ఏదైనా ఒక హోటల్లో వర్క్ చేస్తున్నట్టు చేశారనుకోండి, సో ఇట్ కెన్ బీ ట్రీటెడ్ యాజ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో అలాగా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు దీనికి. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్. అబాలిషన్ అంటే కంప్లీట్ అబాలిషన్ అంతే. ఓకే, సో ఆర్టికల్ 17 and 24. Now let us move to the next one. Right to Education Act of 2002 was introduced to help which of the following? Children of age group 6 to 14 years, college going teenagers, female students, all adults who could not get formal education. So Right to Education Act of 2002. ఓకే, 2002లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కాన్స్టిట్యూషన్లోకి వచ్చింది. సో ఇది ఏం చెప్తుందంటే 6 to 14 years వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో ఆర్టికల్ 21A అనేది కూడా క్రియేట్ అయింది దీంట్లో. సో ఆర్టికల్ 21A అనేది ఒకటి వచ్చింది. అండ్ ఈ ఆర్టికల్ 21A ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2002ను కూడా క్రియేట్ చేసింది. రైట్, నౌ లెట్ us move to the next one. Under which article of the constitution is the right to equality provided? ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫాస్ట్గా చెప్పేశాను. ఆర్టికల్ 12, ఆర్టికల్ 14 to 18, ఆర్టికల్ 19 to 22, ఆర్టికల్ 23 and 24. Answer for this is option B. ఆర్టికల్ 14 to ఆర్టికల్ 18. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది కనిపిస్తుంది. ఆర్టికల్ 19 to ఆర్టికల్ 22 మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 23 to ఆర్టికల్ 24 రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. అలాగా మనకి దెన్ వీ హ్యావ్ 25 to 28 కల్చరల్, వీ హ్యావ్ రైట్ టు రిలీజియన్. దాని తర్వాత 28, 29 and 30 we have cultural and educational rights, and 32లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇలా టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆప్షన్ బి, ఆర్టికల్ 14 and 18. నెక్స్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ అండర్ ఆర్టికల్ 21A was made a fundamental right through which amendment? ఏ అమెండ్మెంట్ ద్వారా
ఆర్టికల్ 21A క్రియేట్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒక ఆర్టికల్ని క్రియేట్ చేశారు అమెండ్మెంట్ ద్వారా. 42nd, 44th, 86th or 61st. So 42nd and 44th are different. 42nd mini constitution, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్ కింద తీసేసాం. అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో మనం ఏం చేసాం, ఈ ఆర్టికల్ 21A అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో వి ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. ఓకే, సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్ అండ్ నాట్ టు ఫారినర్స్? సో ఇందులో ఓన్లీ సిటిజన్స్కి మటుకే అవైలబుల్గా ఉండి ఫారినర్స్కి అవైలబుల్గా లేని ఫండమెంటల్ రైట్ ఏది అంటే, మనకి కాన్స్టిట్యూషన్లో దీన్ని ఎక్కడ మనకి క్లియర్గా స్పెసిఫిక్ చేసి ఉండదు. మీరు కాన్స్టిట్యూషన్ని లైన్ టు లైన్ చదివారు అనుకోండి, ఈ ఫండమెంటల్ రైట్స్ని, అందులో ఏముంటుందంటే టు ఎవ్రీ పర్సన్, టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇంతే. సిటిజన్స్ అని అందనుకో ఓన్లీ ఇండియన్స్కి మటుకే. ఫర్ ఎవ్రీ పర్సన్ ఉందంటే ఈవెన్ టు ద ఫారినర్స్, ఎవరైతే ఇండియాకి సైట్ సీయింగ్కో లేకపోతే డిఫరెంట్ వాటికి వస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ అవుతాయి. కానీ కొన్ని ఫండమెంటల్ రైట్స్ మటుకు ఓన్లీ సిటిజన్స్కే. ఓకే, సో ఇప్పుడు అలాగా ఇక్కడ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇందులో ఏవి ఓన్లీ సిటిజన్స్కి మటుకే అవైలబుల్గా ఉంటాయి, ఫారినర్స్కి అవైలబుల్గా ఉండవు అని అడుగుతున్నారు. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఓకే, సో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, దీన్ని సింపుల్గా చెప్పాలి అని అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే మీనింగ్ వస్తుంది అనమాట దీనికి. ఇది మనకి ఆర్టికల్ 14లో కనిపిస్తుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇది సిటిజన్ అయినా ఫారినర్ అయినా ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఓకే, సిటిజన్ అయినా ఫారినర్ అయినా ఒకేలా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్, రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ఆర్టికల్ 21లో కనిపిస్తుంది మనకి రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అనేది. ఇప్పుడు ఫారినర్ మన ఇండియాలోకి వచ్చారనుకోండి, సో వాళ్ళకి బై మిస్టేక్ ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హార్మ్ జరిగింది అనుకోండి, సో మనం దాన్ని మన ఇండియన్ని ఎలాగైతే ట్రీట్ చేస్తామో ఫారినర్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాం. మన ఇండియన్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో ఇండియాకి వచ్చిన ఫారినర్ లైఫ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 21 అది కూడా చెప్తుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫారినర్ యాజ్ వెల్. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, మనకి చైల్డ్ లేబర్ కానివ్వండి, లేకపోతే ఆర్టికల్ 23లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రొహిబిషన్ అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ రైట్స్. సో దానికి సంబంధించి ఉంటుంది. సో విమెన్ రైట్స్కి అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఉంటుంది ఆర్టికల్ 23. సో ఈ రైట్ అండ్ అట్ ద సేమ్ టైం 24లో మనం వీ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్డ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అగైన్ అది మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా, విమెన్ని డిస్క్రిమినేట్ చేయకూడదు, విమెన్ని హింసించకూడదు. అండ్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్, అది కూడా చేయకూడదు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, అది కూడా చేయకూడదు. సో అది ఫారినర్కైనా సిటిజన్కైనా, అది ఫారినర్ అయినా సిటిజన్ అయినా. సో ఈ 3 ఫండమెంటల్ రైట్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారినర్స్. ఇప్పుడు లాస్ట్ చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు జస్ట్ థింక్ ఆఫ్ దిస్ థింగ్, ఒక పర్సన్ యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చాడు సైట్ సీయింగ్ కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇట్ ఈస్ సంథింగ్ ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అనుకుందాం. ఆ ప్రొటెస్ట్లో కొంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళి ఆ జనాలతో కూర్చుని వాళ్ళతో పాటు ప్రొటెస్ట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? బికాస్ హీఈస్ అ ఫారినర్. అతను ఎందుకు వచ్చాడు ఇండియాకి? సైట్ సీయింగ్ వచ్చాడు, అంతవరకే, టూరిస్ట్గా వచ్చాడు. సో హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్, హీ కెనాట్ హ్యావ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేర్. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఆప్షన్ డి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్. ఓకే, సో రైట్ టు ఫ్రీడమ్ అనేది ఓన్లీ సిటిజన్స్కి మటుకే ఉంది, ఇది అందరికీ లేదు, బయట వాళ్ళకి ఫారినర్స్కి ఉండదు ఇది. ఓకే, సో దిస్ ఇస్ 20th క్వశ్చన్. Now let us move to the next one. Who described right to constitutional remedies as heart and soul of the constitution? Article 32 ని ఎవరు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు? అంటే ద మెయిన్ ఎసెన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే దీని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. ఎందుకు? ఈ ఆర్టికల్ 32 అనేది లేదనుకోండి, మీకు ఏదైనా మిగిలిన 5 ఫండమెంటల్ రైట్స్ జస్ట్ యూజ్లెస్ అంతే.
ఎందుకంటే గవర్నమెంట్ దానికి ఇష్టం వచ్చినప్పుడు మీకు ఫండమెంటల్ రైట్స్ ఇస్తుంది, ఇష్టం లేనప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ లాగేసుకుంటుంది. కానీ ఈ ఆర్టికల్ 32 ఉంది అంటే సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్స్ కానీ ఈ ఫండమెంటల్ రైట్స్ మీకు అందేలా చూస్తాయన్నమాట. దీన్నే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంట. ఓకే, అందుకే దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు. ఓకే, అందెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నౌ లెట్ us move to the next one. Under which constitutional amendment act economically weaker section EWS was introduced? 100th Constitutional Amendment Act of 2015, 101st Constitutional Amendment Act of 2017, 102nd Constitutional Amendment Act of 2018, 103rd Constitutional Amendment Act of 2019. What is the answer for this? Option D, 103. సో ఇందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా. 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10% రిజర్వేషన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి ఉన్న మిగిలిన కమ్యూనిటీ మిగిలిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది బేసింగ్ ఆన్ ది ఇన్కమ్ స్టేటస్, బేసింగ్ ఆన్ ది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు వీళ్ళు అండ్ దే బిలాంగ్ టు జనరల్ కేటగిరీ అని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది. సో ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇచ్చింది? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. సో అలాగా ఈడబ్ల్యూఎస్ అనే కోటా వచ్చింది మనకి. సో ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఎన్నిసార్లు అమెండ్ అయింది? సో ఇక్కడ నా దగ్గర లాస్ట్ 100 నుంచి 106 వరకు ఉన్న అమెండ్మెంట్స్ ఇవి, ద మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. దీనికి సంబంధించి చాలా ఎగ్జామ్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఎలాగైతే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంపార్టెంటో, ఎలాగైతే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంపార్టెంటో, అలాగే ఈ లాస్ట్ 5 to 6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2015లో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని టెరిటరీస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 99 years. సో దీన్ని 100 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంట. సో ఇందులో ఏంటి, కొన్ని టెరిటరీస్ ఇండియాలో ఉన్న కొన్ని టెరిటరీస్ బంగ్లాదేశ్లోకి వెళ్ళాయి, బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని టెరిటరీస్ వెస్ట్ బెంగాల్లోకి వచ్చాయి. ఓకే, అది 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 101 ఏంటి, ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశాం. 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో క్యాచ్ చేశాం. ఇక్కడ చిన్న క్యాచ్ చూడండి, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, కానీ ఇండియాలో జిఎస్టీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 1st July 2017. ఓకే, 2016లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది, 1st July 2017 జిఎస్టీని అనేది ఇంట్రడ్యూస్ అయింది, గుర్తుపెట్టుకోవాలి ఇది. 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. సో కమిషన్ ఫర్ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నా, 10% రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. 104th రిమూవల్ ఆఫ్ సీట్స్ టు ఆంగ్లో ఇండియన్స్. సో లోక్సభలో రాజ్యసభలో ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంది, కొంతమందిని ఆంగ్లో ఇండియన్స్ని, సో 543 మెంబర్స్ కదా, 543 మెంబర్స్ లోక్సభలో ఉన్నారనుకోండి, ఒక కొంతమందిని, సో వీ హ్యావ్ దిస్ పవర్ 550 యాక్చువల్గా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ. అయితే మనకి ఇందులో కొంతమందిని ప్రెసిడెంట్ కెన్ నామినేట్ టు లోక్సభ అండ్ కొంతమందిని రాజ్యసభకు కూడా నామినేట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఆంగ్లో ఇండియన్స్ అనే కేటగిరీ ఉండేది ఇది వరకు. సో ద పీపుల్, సో మనకి ఇండియాలో చాలా మంది బ్రిటిష్ డెసిడెంట్స్ ఉండేవారు. సో వాళ్ళని ఈ లోక్సభలో రాజ్యసభలో రిజర్వ్డ్ సీట్స్ ఉండే వాళ్ళకి. అయితే ఈ ఎంటైర్ ప్రొసీజర్ని తీసేశారనమాట త్రూ 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీస్కి మన ఇండియాలో లోక్సభలో స్టేట్ అసెంబ్లీస్లో కొన్ని కాన్స్టిట్యువెన్సీస్ ఎస్సీ రిజర్వ్డ్ అండ్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీస్ ఉంటాయి. అయితే ఈ రిజర్వేషన్ని ఇంకొక 10 years పాటు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇది ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021 రిస్టరేషన్ ఆఫ్ స్టేట్స్ పవర్ టు మేక్ దేర్ ఓబీసీ లిస్ట్. సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి చూసారా, సో ఆ లిస్ట్ ఇది వరకు స్టేట్స్కి ఉండేవి, బట్ లేటర్ కాన్స్టిట్యూషన్ సెంటర్ ఆ స్టేట్ పవర్ని లాగేసుకుంది. తర్వాత మళ్ళీ ఇంకో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ ఈ పవర్ని స్టేట్స్కి ఇచ్చేసింది. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023లో అయింది. ఇది 1/3 సీట్స్ రిజర్వ్ టు ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. సో 1/3 అంటే 33% సీట్స్ లోక్సభలోను స్టేట్ అసెంబ్లీస్లో ఉమెన్కి రిజర్వ్ చేసి ఉంచాలి. Okay, so this is 106th Constitutional Amendment Act. Okay, so now let us move to the next question. Article 15 prohibits discrimination on the grounds of.
సో ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. సో అగైన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఇందులో ఏ గ్రౌండ్స్ మీద ఈ డిస్క్రిమినేషన్ అనే దాన్ని మనం ప్రొహిబిట్ చేస్తున్నాం? రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇన్కమ్, ప్రాపర్టీ అండ్ జెండర్, లాంగ్వేజ్, ప్రొఫెషన్ ఆర్ డొమిసైల్ ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఏంటి దీనికి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఈ గ్రౌండ్స్ మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ జరగకూడదు. అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 15, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. ఇది ఆర్టికల్. సో ఇందులోనే ఈ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16లోనే మనకి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఈ ప్రొహిబిషన్ ఈ గ్రౌండ్స్ మీద చేయకూడదన్న, రిలీజియన్ మీద, రేస్ మీద, కాస్ట్ మీద, సెక్స్ మీద, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద డిస్క్రిమినేషన్ చేయకూడదు అన్నారు. బట్ ఇలా చేయకూడదు, బట్ యూ కెన్ డూ పాజిటివ్ డిస్క్రిమినేషన్. అలాగే మనకి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. నౌ లెట్ us move to the next one. Which fundamental right is violated if a child below 14 years is made to work in a factory? సో 14 సంవత్సరాల కన్నా చిన్నవాడు ఈ ఫ్యాక్టరీ, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఏ ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతున్నట్టు? ఆర్టికల్ 24 వైలేట్ అవుతున్నట్టు. బికాస్ ఇట్ ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ ఫ్యాక్టరీస్. ఓకే, ఆర్టికల్ 24 కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తోంది. అండ్ ఇట్ ఈస్ ఏ absolute fundamental right. It is an absolute fundamental right. Now let us move to the next one. Which fundamental right was upheld in the case of Maneka Gandhi versus Union of India in 1978? So 1978 lo Supreme Court in the famous Maneka Gandhi versus Union of India case lo ఏ ఫండమెంటల్ రైట్ ని అప్హెల్డ్ చేసింది? రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు రిలీజియన్. సో ఈ కేసు గురించి తెలియాలి మనకు, అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ గురించి తెలియాలి. బేరుబారి యూనియన్ కేసు ఏంటి? నెక్స్ట్ సో వీ హ్యావ్ గోలక్నాథ్ కేస్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. Then we have Kesavananda Bharati case of 1973. Maneka Gandhi versus Union of India case of 1978. So Shreya Singhal versus Center. సో ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మినర్వా మిల్స్. సో ఈ కేసెస్ బ్యాక్ స్టోరీ అంటే కొద్దిగా తెలుసుకోండి. సో ఈ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటంటే, మేనకా గాంధీ హూ ఇస్ ఎ పొలిటీషియన్, ఆవిడ పాస్పోర్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ సీజ్ చేసింది అనమాట. ఎందుకు సీజ్ చేశారని మేనకా గాంధీ గారు అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సేడ్ దట్ ఆన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వీఆర్ సీజింగ్ యువర్ పాస్పోర్ట్ అండ్ యూ కెనాట్ లీవ్ దిస్ కంట్రీ అని అంది. వెంటనే ఈవిడ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి ఇదిగో నా పాస్పోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంది, సో నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ స్టాపింగ్ మీ అన్నప్పుడు అందులో ఇచ్చిన వర్డిక్ట్ ఈ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని అప్హెల్డ్ చేసింది అనమాట. సో ఇందులో రైట్ టు లైఫ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని అప్హెల్డ్ చేసిన డిసిషన్ ఏది, అప్హెల్డ్ చేసిన కేసు ఏది? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నౌ లెట్ us move to the next one. దో రైట్ టు ఓట్ ఇస్ ఎ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, మనం చూసిన 6 ఫండమెంటల్ రైట్స్ లో కాదు ఇది. కానీ ఇది స్టిల్ ఇట్ ఈస్ ఎ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్. అండ్ ఇది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 265, ఆర్టికల్ 300, 301 ఆర్ ఆర్టికల్ 326? ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఆప్షన్ డి, ఆర్టికల్ 326. సో ఆర్టికల్ 326 ప్రకారం ఈ రైట్ టు ఓట్ అనేది లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్. సి కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్ని కాన్స్టిట్యూషనల్ రైట్ అంటాం. కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక రైట్ ఉందనుకోండి మీకు, దాన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ అంటాం. లీగల్ రైట్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్ట్ ద్వారా లేదా ఒక లా ద్వారా మీకు ఒక రైట్ వస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని లీగల్ రైట్ అంటాం. ఇండియాలో ఈ కాన్స్టిట్యూషన్ని సుప్రీం లా అంటాం. అంటే దీన్ని మించిన లా ఇంకోటి లేదు. మీరు ఏ లా తయారు చేసినా, ఏ చట్టం చేసినా కానీ అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయ్యే ఉండాలి. ఓకే, సో దీన్ని మించిన చట్టం లేదు, కాన్స్టిట్యూషన్కి మించిన చట్టం లేదు. అందుకు లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అంటాం దీన్ని. సో రైట్ టు ఓట్ ఈజ్ అ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 326. ఓకే, నౌ లెట్ us move to the next one. ఇక్కడ నా దగ్గర కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, నా దగ్గర కొన్ని లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి. సో దీస్ రైట్స్ ఆర్ అవుట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ కాకుండా మన కాన్స్టిట్యూషన్లో ఉన్న మిగిలిన రైట్స్ అన్నమాట ఇవి. ఆర్టికల్ 265, నో ట్యాక్స్ షెల్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. చట్ట ప్రకారంగా తప్ప, గవర్నమెంట్ తప్ప ఇంకో ఏ బాడీ కూడా ట్యాక్స్ని కలెక్ట్ చేయకూడదు, ట్యాక్స్ని విధించకూడదు. ఎవరికి ఉంది ఇది అథారిటీ? ఓన్లీ గవర్నమెంట్కి మటుకే ఉంది, అది కూడా చట్టపరితంగా.
సో ఎప్పుడైతే చట్టబద్ధంగా గవర్నమెంట్ ఒక లా తయారు చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో అప్పుడే ట్యాక్స్ ఇవ్వాలన్నమాట జనాలు. జిఎస్టీ ఉంది, సో వీ హ్యావ్ ఏ ప్రాపర్ ట్యాక్స్, వీ హ్యావ్ ఏ ప్రాపర్ లా, జిఎస్టీ లా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, దానికి వెనకాతలో ఒక లా ఉంటుంది. సో ఇన్ ది సిమిలర్ వే ఒక చట్టంతో ట్యాక్స్ అనే దాన్ని లెవీ చేయాలి, అంటే ట్యాక్స్ అనే దాన్ని విధించాలి, ట్యాక్స్ అనే దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 300 రైట్ టు ప్రాపర్టీ, ఆర్టికల్ 31లోను అండ్ ఆర్టికల్ 19లో కూడా రైట్ టు ప్రాపర్టీ అనేది ఉంది. లేటర్ ఆన్ 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్ స్టేటస్లో నుంచి తీసేశారు. ఇప్పుడు ఇది ఆర్టికల్ 300లో ఉంది రైట్ టు ప్రాపర్టీ అనేది. ఆర్టికల్ 301లో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్, ఆర్టికల్ 301. ఆర్టికల్ 326 ఏమో రైట్ టు ఓట్. ఓకే, నౌ లెట్ us move to the next one. The writ of habeas corpus is issued when. సో మనకి రిట్స్ ఉన్నాయని చెప్పాను కదా, మనకి ఆర్టికల్ 32లో ఈ రిట్స్ ఉంటాయి. సో ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, సుప్రీం కోర్ట్ ఈ రిట్స్ని యూజ్ చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ని ఇవ్వచ్చు. సో అందులో ఒక రిట్టే ఈ హేబియస్ కార్పస్ అనేది. ఓకే, సో హేబియస్ కార్పస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు? ఏ పర్సన్ ఈజ్ లీగలీ డీటైన్, ఏ కోర్ట్ ఎక్సీడ్స్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, ఏ పబ్లిక్ అఫీషియల్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ డ్యూటీ ఆర్ నన్ ఆఫ్ ది అబవ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తుందంటే ఏ పర్సన్ ఈజ్ ఇల్లీగలీ డీటైన్. మీరు జై భీమ్ సినిమా చూస్తే మీకు ఈ హేబియస్ కార్పస్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే ఈ హేబియస్ కార్పస్ ది ఫస్ట్ టైం ఎప్పుడు విన్నానంటే అల్లు శిరీష్ గారు ఒక సినిమా ఉంటుంది, నేమ్ ఆఫ్ ద మూవీ ఈజ్ గౌరవం. ఆ మూవీలో ఈ హేబియస్ కార్పస్ అనే కాన్సెప్ట్ గురించి ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు పోలీస్ వైలేషన్స్ వల్ల లేకపోతే కస్టోడియల్ డెత్స్ వల్ల మనకి వీళ్ళని చంపేసిన తర్వాత బాడీని కనిపించకుండా చేసేస్తారు. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్సన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దాన్ని అది ఇల్లీగల్లీ డీటైన్డ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు చంపేసి నిజం బయటికి చెప్పట్లేదు అనుకోండి, అప్పుడు ఈ హేబియస్ కార్పస్ అనే దాన్ని యూజ్ చేసి కోర్ట్ ఆ పర్సన్ని కోర్టుకు తీసుకొచ్చేలా చేస్తుంది అనమాట. పోలీసులు ఆ పర్సన్ తీసుకొచ్చేలా చేస్తుంది. అది హేబియస్ కార్పస్. వెన్ ఏ పర్సన్ ఈజ్ ఇల్లీగలీ డీటైన్డ్, కోర్ట్ కెన్ యూజ్ దిస్ హేబియస్ కార్పస్ అండ్ హేబియస్ కార్పస్ తోటి ఈ పర్సన్ని కోర్టుకు తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి అండర్ ఆర్టికల్ 32. సో దీన్ని పిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. సుప్రీం కోర్టులో అయితే ఆర్టికల్ 32 తోటి ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్ ఈ రిట్స్ అనే దాన్ని యూజ్ చేస్తుంది. హైకోర్ట్స్ అయితే ఆర్టికల్ 226 తోటి యూజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఒకసారి చదవండి. హేబియస్ కార్పస్ అంటే మే యూ హ్యావ్ ద బాడీ, బ్రింగ్ దట్ పర్సన్ బిఫోర్ ది కోర్ట్, ఆ పర్సన్ని కోర్టు ముందుకు తీసుకురండి. మ్యాండమస్ అంటే ఏంటి? వీ కమాండ్. ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ విధుల్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వహించట్లేదో అప్పుడు కోర్టు మ్యాండమస్ అనే రిట్ని ఇష్యూ చేస్తుంది, వాళ్ళు కరెక్ట్గా పనిచేసేలాగా. ప్రొహిబిషన్ ఎప్పుడు యూజ్ చేస్తుంది? హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ని మీరు వాళ్ళ ఇన్యాక్టివిటీ ఎప్పుడైతే సరిగ్గా వర్క్ చేయట్లేదో అప్పుడు ఈ హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ ఆర్ ట్రయల్ కోర్ట్స్ని డైరెక్ట్ చేస్తాయన్నమాట. అది ప్రొహిబిషన్. సెరెషరీ, ఇట్ ఈస్ ఇష్యూడ్ వెన్ ఎ లోవర్ కోర్ట్ ఆర్ జుడిషియల్ బాడీ ఇఫ్ సుప్రీం కోర్ట్ వాంట్స్ టు హియర్ ఇట్ అగైన్. కింద కోర్టులో కంప్లీట్గా ట్రయల్ అంతా కంప్లీట్ అయిపోతుంది, అయినా కానీ సుప్రీంకోర్టు నేను మళ్ళీ ఫస్ట్ టైం వింటున్నాను. అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమనుకుందంటే కింద కోర్టులో ట్రయల్ సరిగ్గా జరగలేదు, నేను ఇప్పుడు ట్రయల్ మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తానని అనుకోండి, అప్పుడు దాన్ని సెరోషియరీ అంట. కో వారెంటో ఏంటంటే ఎవరైనా ఒక అపాయింట్మెంట్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ జరిగింది అనుకోండి, అప్పుడు ఇష్యూ చేసే రిట్ని కో వారెంటో అంటారు. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. అండ్ వీటితోటే మన ఫండమెంటల్ రైట్స్ అనేవి నిలబడుతున్నాయి. నెక్స్ట్, which of the following is given the power to implement fundamental rights by the constitution? సో మనకి ఫండమెంటల్ రైట్స్ అన్ని గవర్నమెంట్ ఇస్తోంది, బట్ ద థింగ్ ఏంటంటే ఈ పవర్, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రాపర్గా జరగాలి అని అంటే ఎవరి దగ్గర ఉంది ఆ పవర్, ఎవరి దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంది? ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ డి, ది సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ఫండమెంటల్ రైట్స్. ఒకవేళ మీకు గవర్నమెంట్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంట్ చేయనివ్వట్లేదు అనుకోండి, మీకు ఈ ఫండమెంటల్ రైట్స్ రావట్లేదు అనుకోండి, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. ఇట్ ఈస్ నాట్ ఆల్ ది కోర్ట్స్ ఆఫ్ ఇండియా. అన్ని కోర్ట్స్కి పవర్ లేదు, డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్కి పవర్ లేదు. ఓన్లీ సుప్రీం కోర్ట్కి అండర్ ఆర్టికల్ 32, హై కోర్ట్స్కి అండర్ ఆర్టికల్ 226 మటుకే ఈ పవర్స్ ఉన్నాయి. ఓకే, సో పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ దీస్ ఫండమెంటల్ రైట్స్. బట్ ద థింగ్ ఈస్ ఎప్పుడైతే మీకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయో అప్పుడు మీరు వీటిని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? నెహ్రూ రిపోర్ట్ 1928 had advocated the inclusion of fundamental rights in the constitution. 1928లో రిలీజ్ అయిన నెహ్రూ రిపోర్ట్,
సో నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు కాదు, వాళ్ళ నాన్నగారు మోతీలాల్ నెహ్రూ. సో మోతీలాల్ నెహ్రూ గారు రిలీజ్ చేసిన 1928 నెహ్రూ రిపోర్ట్లో ఫర్ ది ఫస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించారా, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935లో ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేశారా, ఆగస్ట్ ఆఫర్ 1940లో, సో ఆగస్ట్ ఆఫర్లో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేశారా, లేదా 1942లోని క్రిప్స్ మిషన్లో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేశారా? సో ఇందులో ఏది కరెక్ట్? ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ ఏ. ఫర్ ది ఫస్ట్ టైం ఈ నెహ్రూ రిపోర్ట్లో 1928లోని నెహ్రూ రిపోర్ట్లో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించారు. ఓకే, సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. రైట్ టు ప్రైవసీ is a fundamental right that evolved out of judicial activism. It is a fundamental right under. రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ మీకు, అయితే ఇది ఒరిజినల్గా ఫండమెంటల్ రైట్ కాదు. తర్వాత సుప్రీంకోర్టు యొక్క జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ క్రియేటివిటీ వల్ల ఈ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఓకే, అందుకే ఆర్టికల్ 21ని ది మోస్ట్ ఇవాల్వ్డ్ ఫండమెంటల్ రైట్ అంటారు. ఎందుకు? సుప్రీంకోర్టు దాని డిఫరెంట్ జడ్జ్మెంట్స్లో, డిఫరెంట్ అబ్జర్వేషన్స్లో దాని క్రియేటివిటీని, దాని యాక్టివిజంని యూజ్ చేస్తూ ఆ ఆర్టికల్ యొక్క స్కోప్ని పెంచింది. ఓకే, అయితే ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఎలా ఫండమెంటల్ రైట్ అయింది? ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 21. ఇది 2017లో కేఎస్ పుట్టస్వామి కేస్, ఈ కేఎస్ పుట్టస్వామి కేసు ద్వారా రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అయింది. ఓకే, సో దీన్ని జుడిషియల్ యాక్టివిజం లేదా జుడిషియల్ క్రియేటివిటీ అంటాం. ఈ వీడియోలో మనం ప్రియాంబుల్కి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ డీల్ చేస్తాం. బట్ మనం ఇక్కడ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డీల్ చేయలేదు. ప్రతి క్వశ్చన్కి వెనకాతల ఒక బ్యాక్ స్టోరీ అండ్ ప్రతి క్వశ్చన్కి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తోటి డిస్కస్ చేసుకున్నాం. అండ్ రేపు వచ్చే వీడియోలో మనం ఇంకొన్ని, అండ్ లేటర్ మండే ఇంకొక వీడియో వస్తుంది. అలాగే 3 వీడియోస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని డీల్ చేద్దాం. If you found this video informative, please like, share and subscribe. Signing off, your modern teacher.